హబక్కుకు 3వ అధ్యాయం. హబక్కుకు 3వ అధ్యాయం. తగ్గించండి బేస్ తగ్గించండి. 771 పాఠంలో పేజ్ నంబర్ 771. హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనం మధ్యలో ఉన్న మాట నాకు పలకండి. అందరూ కూడా పాఠంలో పేజ్ నంబర్ 771. హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనం మధ్యలో ఉన్న మాట నాతో అందరూ కూడా పలకండి. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. దేవుడు చదివిన ఈ వాక్యాలను దీవించి ఈ మధ్యాహ్న సమయంలో మనందరితో తన వాక్యం ద్వారా మాట్లాడుగాక. మరి ఈరోజు 29వ వార్షికోత్సవం కృతజ్ఞత కూడిక మరి ఇక్కడ మందరం పేరులో కలిగిన కలయిక దేవుడు అనుగ్రహించారు. అలాగున్నా మరి నిన్న దినము ఈరోజు ఇక్కడ ప్రత్యేక కూడికలు మరి సువార్త ఏర్పాటు చేయబడి నిన్న సాయంకాలం మరి గ్రామంలో బహిరంగ సువార్తలో ప్రముఖులను సహాయపడుతూ వచ్చినాడు. అనేకులు సువార్తలు పాల్గొనే భాగ్యం దేవుడు అనుగ్రహించారు. ఆ తరువాత నిన్న రాత్రి బయట బహిరంగ కూడిక సువార్త కూడిక ఏర్పాటు చేయబడింది. దేవుడు మంచి వాతావరణము అలాగే మంచి మరి అవకాశం కూడా దేవుడు అనుగ్రహించారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న రాత్రి మైక్ కూడా చక్కగా పనిచేసింది. మరి ఈ గ్రామంలో అనేక స్థలాల్లో మరి వాక్యం నిలబడేదాన్ని దేవుడు అనుగ్రహించారు. అలాగే దేవుడు రాత్రి మంచి సమయం ఇచ్చారు. నిన్న రాత్రి మరి గమనించిన అంశం ఏంటంటే ఆదికాండం 30వ ఆదికాండం 30:13 ఆ బేతేలు దేవుడను నేనే, ఆ బేతేలు దేవుడను నేనే అనే మాట మరి రాత్రి ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ విషయాలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం విషయాన్ని నిన్న రాత్రి ధ్యానం చేశాం. ఆ తర్వాత మూడవదిగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో యెషయా 54:10లో బేతేలు దేవుడు జాలి కలిగిన దేవుడు అనే విషయాన్ని రాత్రి ధ్యానం చేశాం. ఆ తర్వాత నాలుగవదిగా ఆదికాండం 22వ అధ్యాయం 20-21 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ ఆదికాండం 28-20-21 వచనాల్లో బేతేలు దేవుడు ఎలాంటి దేవుడు అంటే తోడయ్యుండి కాపాడే దేవుడు అనే విషయాన్ని ధ్యానం చేస్తూ వచ్చా. తర్వాత 5వదిగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో మరి బేతేలు దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరము గల దేవుడు అనే విషయాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. కనికరము గల దేవుడు. ఆ తర్వాత 6వదిగా మరి అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనంలో బేతేలు దేవుడు ఎలాంటి దేవుడు అంటే సహాయం చేసే దేవుడు అనే విషయాన్ని మరి రాత్రి ధ్యానం చేశాం. ఆ తర్వాత 7వదిగా మరి 2 కొరింథీ 7వ అధ్యాయం 6వ వచనంలో 2 కొరింథీ 7వ అధ్యాయం 6వ వచనంలో ఆదరించే దేవుడు అనే విషయాన్ని రాత్రి ధ్యానం చేశాం. చివరిగా మరి 8వది దానికి 7 విషయాలకు బేతేలు దేవుడు అనే విషయాలకు మరి 8వదిగా కలిపి ముగించాం. ఏంటి ఆ మాట అంటే మరి రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో నిరీక్షణకర్త అయిన దేవుడు అనేది చివరికి
రాకడ సమీపిస్తుంది, రాకడ కొరకై సిద్ధపడాలి, ప్రభు రెండవ రాకడ కొరకై సిద్ధపడాలి అనే అంశంతో మరి రాత్రి కూడికను ముగించుకున్నాం. అలాగే ఆ బేతేలు దేవుడను నేనే అనే అనుభవంలో మరి 8 రకాలైన దేవుని యొక్క లక్షణాలను రాత్రి ధ్యానించాము. అనేకులు రాత్రి కూడికలో కూడా పాల్పొందే ధన్యత దేవుడు అనుగ్రహించాడు. మళ్ళీ ఇప్పుడు మరి వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక సంవత్సరంలో జరుగుతుండగా యెహోవా కార్యము నూతనపరచబడాలి. అలాగన దేవుని కార్యములు ఎల్లప్పుడూ నూతనపరచబడి మరి సంఘము క్షేమాభివృద్ధి పొంది ప్రభు రాకడ కొరకై మరి సిద్ధపడే సంఘముగా, మహిమగల సంఘముగా మరి ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి. అలాగన మరి ప్రభు రాకడ కొరకై సంఘము, బేతేలు సంఘము సిద్ధపడుట కొరకై దేవుని వాక్యము మనం ధ్యానం చేద్దాం. ఏంటి ప్రభు రాకడ కొరకై బేతేలు సంఘము సిద్ధపడాలంటే బేతేలు యొక్క అనుభవం కలిగినదిగా ఉండాలి. బేతేలు అనుభవం ఏంటి? బేతేలు అనుభవం అనేది ఈరోజు మనం ధ్యానించాం. ఏంటి ఆ మాట అంటే ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనంలో, ఆదికాండం 35వ అధ్యాయం 2-3 కలిసి ఉంటాయి. 3వ వచనంలో మధ్యలో ఒక మాట ఉంటుంది. ఆ మాట నాతో కలిసి పలకండి అందరూ. ఆ మాట నాతో కలిసి పలకండి. 29 పాత నిబంధనలో పేజ్ నంబర్ 29, ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనం మధ్యలో ఉన్న మాట నాతో పలకండి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. యాకోబు మరి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత మరి దేవుడు యాకోబుతో సెలవిచ్చాడు. యాకోబు, నీవు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని దేవుడు యాకోబుతో సెలవిచ్చాడు. మరి యాకోబు పద్దనరాములో కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడే పద్దనరాములోనే తనకు వివాహమైనప్పుడు మరి తాను లేయా రాహేలును వివాహం చేసుకున్నాడు. తర్వాత పద్దనరాములోనే తనకు సంతానం బిడ్డలు కలిగినారు. కానీ ఇప్పుడు బయలుదేరి మరి నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్పి దేవుడు సెలవిచ్చిన ప్రకారము యాకోబు బయలుదేరుతున్నాడు. బయలుదేరే ముందు తాను ఎక్కడికి మరి రావాలనుకున్నాడంటే ఇక్కడ తన ఇంటి వారితో మరి తన భార్యలతోనూ పిల్లలతోనూ అలాగే తన ఉన్న వారందరితో కూడా యాకోబు ఏమని సెలవిచ్చాడంటే, మనం లేచి బేతేలునకు వెళ్ళుదము, బేతేలునకు వెళ్ళుదము. కనుక ఇప్పుడు యాకోబుకు తండ్రి ఇంటి కంటే కూడా మరి తన ఇస్సాకు ఇంటి కంటే కూడా దేని ఎక్కువగా ప్రేమించాడంటే బేతేలు. మనందరికీ తెలుసు మరి యాకోబు మరి తండ్రి దగ్గర నుండి అనగా తల్లిదండ్రులు ఏశావు తన అన్న మరి చంపివేస్తాడన్న భయం చేత వారిద్దరూ ఇస్సాకు రెక్కలు యాకోబును పద్దనరాముకు పంపిస్తుంటే యాకోబు ప్రొద్దుగురికింది తన ప్రయాణము సాగదు. అందువలన ఒక చోట చేరి ఆ చోటి రాళ్ళలో ఒక రాయి తలగడగా చేసుకొని అక్కడ నిద్రపోయిన తర్వాత తను ఒక కల కన్నాడు. ఆ కళ యొక్క అనుభవం మనకు తెలుసు. నిచ్చెన, ఆకాశం నుండి భూమికి మధ్యలో నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు దిగుచూనున్నారు. ఆ తర్వాత ఉదయకాలం లేచిన తర్వాత యాకోబు ఏమన్నాడంటే, ఈ స్థలం ఎంతో భయంకరం. ఇంకొక మాట అన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు. ఇంకొక మాట అన్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని యాకోబు భయపడి చివరికి ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడంటే బేతేలు. తాను తలగడగా చేసుకున్న రాయిని స్తంభంగా నిలిపెట్టి ఆ రాయికి బేతేలు, ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. కనుక యాకోబుకు ఆ స్థలం చాలా ప్రాముఖ్యమైనది. అందువలన తన కుటుంబీకులతో
ఏమని సెలవిచ్చాడంటే మనం లేచి బేతేలునకు వెళ్ళుదాము. కనుక బేతేలు చాలా అద్భుతమైన ప్రదేశం. దేవుని మందిరము అనేది చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఇంకో సంగతి, దావీదు కూడా ఎక్కడికి వెళదామంటే సంతోషించాడు జనులు, దేవుని మందిరానికి. 122వ కీర్తన మొదటి వచనంలో 122వ కీర్తన మొదటి వచనంలో యెహోవా మందిరమునకు వెళుదామని జనులు ఆదరినప్పుడు నేను సంతోషించితిని. కనుక దేవుని మందిరం కనుక సంతోషించే స్థలం కనుక మనం లేచి బేతేలునకు వెళ్ళుదాము. సరే, ఇప్పుడు ఈరోజు మనం ధ్యానించే అంశం ఏదంటే, మరి యాకోబు తన ఇంటి వారందరూ కూడా బేతేలుకు వెళ్ళుచుండగా, దేవుని మందిరమునకు వెళ్ళుచుండగా, మరి దేవుని కార్యములు వారి జీవితాల్లో వారు పొందిన వారు కూర్చున్నారు. ఈ దినాల్లో మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కువగా దేవుని మందిరానికి. దేవుని మందిరానికి వెళ్ళే అనుభవం మనం కలిగిన వారు ఉండాలి. దేవుని మందిరానికి వచ్చుచు అనే అనుభవం ఎల్లప్పుడూ మనం జీవించేవారు ఉండాలి. వెళ్ళుచుండగా అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. అందువల్ల